అన్నయ్య, నిజంగా అసలు పిన్ని ఎందుకు వచ్చిందో తెలుసా? బాబు, నిజానికి బ్రాండ్ అంబాసిడర్ గారు మీరు కాస్త తగ్గండి. నువ్వెందుకన్నయ్య ఇలా ఆలోచిస్తున్నావు? చెప్పేది వినొచ్చు కదా. కార్తీ, నువ్వాగు. రాజా నన్ను కదా అడిగింది, నేనే సమాధానం ఇస్తాను. రాజా, ఈ కోర్టు కేసు ఇవన్నీ నీకు మీ చిన్నానికి మధ్య ఉండే విషయాలు. వాటి గురించి నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. ఇలా సెంటిమెంట్ డైలాగులు మాట్లాడి లేని ప్రేమలు కురిపిస్తే ఆ ఇంట్లో వాళ్ళు కరిగిపోయి నువ్వు చెప్పినట్టు వింటారని మీ ఆయన మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడా? నా యాక్టింగ్ సరిపోలేదు, రాజా నన్ను నమ్మలేదని వెళ్ళి మీ ఆయనతో చెప్పండి. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిందే కాదు, ఆ గోడల్లో అడుగడుగున మా నాన్న కష్టం చెమట దాగున్నాయి. ఆ ఇంటిని దక్కించుకోకుండా వదిలిపెట్టేదే లేదు. ఈ కేసులో గెలిచేది నేనే. మర్చిపోకుండా ఈ విషయాన్ని కూడా మీ ఆయనతో చెప్పండి. జరగ. అమ్మా మంజుల, రాజా మాటల్ని నువ్వు మనసులో పెట్టుకోవని తెలుసు, అయినా కానీ... బావగారు, ఏం పర్లేదు. నా రాజా ఇలాగే మాట్లాడాలి, నా బంగారు కొండ. అవును, రేపెక్కడ కలుద్దాం? తననెక్కడికి రమ్మని చెప్పాలి? ఇంటికొద్దమ్మా, రేషన్ షాప్ పక్కనే గుడి ఉంది కదా, ఆ గుడికి రమ్మని చెప్పు. మనం అందరం అక్కడే కలుద్దాం. అలాగే అత్తయ్య. మంచిలా మేడం,